తండ్రి. మనం సిద్ధపరచుకున్నాము. పరలోకమందు మా ప్రభు యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త తండ్రి, మా జీవితంలో ప్రభు తండ్రి బాగు చేసే దేవుడు, ప్రభు రక్షించే దేవుడైనా ఈ సాయంకాల సమయం ప్రభా ఈ సన్నిధికి మేము వస్తూ నడిపించిన ప్రభా మీ చేత తాకబడి ప్రభా తండ్రి, మీ మాటలు విన్నికనైనా అయా మీ చేత బలపరచబడి ప్రభా మేము ఇక్కడ వచ్చినాం తండ్రి. మీ వాక్యం చెప్తున్న ప్రభా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంతో ట్రాన్స్లేషన్ ప్రభా మీ సన్నిధికి మేము వచ్చినైనా అయా మీరు మమ్మల్ని బలపరచండి, అయా మమ్మల్ని తాకండి. అయినా మా ఏదైతే అవసరం అవుతుంది ప్రభా మాకు ఏదైతే ప్రభా ఈ దినానికి ప్రభా కావాల్సిన ఆహారం తండ్రి, జీవ ఆహారం ప్రభా మీరేనైనా తండ్రి దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభా. వారమంతా తండ్రి ఇచ్చిన కొరకు మీకు వందనాలు. మా ప్రతి పనులలో ప్రభా, మా ప్రతి ఆలోచనలో, మా ప్రతి అడుగులో ప్రభా మీరు ఉండి నడిపించడం మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. ప్రభా మీ బిడ్డల్ని వదలని దేవుడు ప్రభా, మీరు నిద్రపోక తండ్రి అయినా కాపాడే దేవుడు మీరు ప్రభా, మా పిల్లలు మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. మా చింత యావత్తు మీ మీద వేస్తున్నాం ప్రభా తండ్రి. మా ప్రతి అయినా మరి భారాన్ని ప్రభా తండ్రి మీ దగ్గర తీసుకొస్తున్నాం ప్రభా. అయా ప్రతి భారాన్ని ప్రభా తండ్రి తీర్చే ప్రభా రిలీజ్ చేసే దేవుడు మీరునైనా అయ్యా మాకు అటువంటి బలమైన దేవుడు మా పిల్లలు మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. అయా మా గురించి కాకుండా ప్రభా ఇండియాలో విడిచిపెట్టిన మా కుటుంబాల గురించి ప్రభా మీ దగ్గర మొదలుపెడుతున్నాం తండ్రి. వారికి ఇస్తున్న క్షేమం కొరకు మీకు వందనాలైనా మరి ప్రతి అవసరం పొంది నామని తీర్చండి అయినా. అయా మరి తండ్రులు ఇక్కడ తండ్రి చాలా తండ్రి ప్రభా తండ్రులు ఇక్కడ ఉన్నారయ్యా. మీరే తండ్రి ప్రభా తండ్రిగా ఉండినైనా వారికి ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నారయ్యా. అయినా మీకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి ఎన్నో నైనా మరి సంవత్సరాల నుంచి ప్రభా 2 సంవత్సరాల నుంచి ప్రభా మేము పూర్తిగా కలవలేకపోతున్నాం ప్రభా. మరి ఫుల్గా నేను తనకి ఉచితమైతేనైనా మరి ఈ సంవత్సరం ప్రభా మరి ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ తొలగించగలన ప్రభా మీరే కృప చూపించండి తండ్రి. అయా సంఘమని కాకుండా ప్రభా తండ్రి మా ప్రతి స్థలాల్లో ప్రభా తండ్రి ప్రతి కంట్రీలో నా ప్రభా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా యేసయ్యా మీరే తండ్రి అయినా మీరే గొప్ప కార్యం చేయమని ప్రభా మీ దగ్గర వేడుకుంటున్నాను తండ్రి. అయా స్తోత్రం మీకు వందనాలైనా. అయా ఈ సాయంకాల సమయం ప్రభా అయా ప్రభాతని వచ్చిన బిడ్డలందరినీ ప్రభావ దీవించండి తండ్రి. అయినా దారిలో ఉన్న బిడ్డలందరినీ ప్రభాతండి ఏ ప్రభాతాన్ని క్షేమంగా తీసుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను అనారోగ్యం ఉండి ప్రభావ రాలేకపోయిన బిడ్డలకు తండ్రి అయా మీరు స్వస్థత దయచేయండి. అయా ప్రభాతాన్ని మరి ఇండియాకు పోయిన బిడ్డల ప్రభాతండి క్షేమం తీసుకెళ్ళి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయినా మరి వేరే కారణాలు చిత్త ప్రభాతండి మరి సంఘానికి ప్రభా దూరమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా వారి హృదయాలను మీరు తట్టండి అయినా అయా వారి హృదయాలతో మీరు మాట్లాడిన తండ్రి. అయా ప్రభాతండి ఇటువంటి తండ్రి మరి పరిశుద్ధమైన తండ్రి మీ సన్నిధిని ప్రభాతాన్ని కోల్పోకుండా ప్రభావ బిడ్డలకు జ్ఞానం తెచ్చాను తండ్రి. నైనా ఎంత నా ప్రెషస్ ప్రభావ మీ సన్నిధిని అయా ప్రభావం ఎటువంటి ప్రభావ గొప్ప భాగ్యాన్ని ప్రభావ మాకు దయచేస్తున్న తండ్రి మీకు వందనాలు తండ్రి. ఈ ముస్లిం నేషన్లో ప్రభావ మేమందరం కూడుకొని ప్రభావ ఫ్రీగా ఆరాధించిన ప్రభావ ఎంత మీరు చేసిన తండ్రి గొప్ప కార్యం ప్రభావ తండ్రి ఎంతమంది త్యాగం చేసిన ప్రభావ ఎంతమంది చనిపోయిన ప్రభావ తండ్రి ప్రభావ మీకోసం ఈ కంట్రీలో అయినా మాకు ఇచ్చిన ఫ్రీడమ్ కొరకు మీకు వందనాలు చేస్తాం తండ్రి. అయా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ. మీకు స్తోత్రం తండ్రి. ఈ యాంగ్లికన్ సెంటర్ అందరికీ దీవించడం ప్రభావ. ఇక్కడ జరిగే ప్రతి ఆరాధనలో ప్రభుత్వాన్ని మీరు మయం పొందండి అయినా అయ్యా వీళ్ళందరూ ప్రభుత్వాన్ని మీలో ఇంకా ఎదిగి ప్రభుత్వాన్ని మీ కొరకు తండ్రి అయినా వెలుగుగా తండ్రి అయా ప్రభా ఒక మంచి నేను సువాసనగా ప్రభుత్వండి వారి కంపెనీస్లో తండ్రి వారి ఇంట్లో ప్రభుత్వండి వెళ్ళిన ప్రతి చోట్ల ప్రభాతండి మీ నామం తండ్రి ప్రభాతండి విస్తరించినారు ప్రభావం వీళ్ళందరూ బలపరచునైనా మీకు స్తోత్రం మీకు వందాలైనా ఈ సాయంకాల సమయం వారందరినీ మీ చేతిగా సమర్పించుకోవచ్చు. యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మొదటి పాట పాడుతున్నాం యుద్ధము యెహోవాదే అనే పాట పాడి దేవుని యుద్ధము యెహోవాదే
సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండడి. మనం మళ్ళీ మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం దానికన్నా ముందు మనం నేర్చుకున్నాం కదా, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఉండదు అనే మాట నేర్చుకున్నాం మనం ఇంతకుముందు కదా. ఇంతకుముందు వీటి క్షమాపణ ఎక్కడ కలుగును, దాని కింద వచనం నేర్చుకుందామా, చదువుదామా. 19-20 19-20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అక్కడ వరకు నేర్చుకుందాం. అక్కడ సహోదరులారా చెప్దాం అందరం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఇక్కడ మనం పైన చూస్తాం, మనకు క్షమాపణ కలిగిందని. క్షమాపణ ఇంకా కలిగిన తర్వాత ఇంకా మళ్ళీ దాని కొరకు బలి ఉండదు. క్షమాపణ ఎక్కడైతే కలిగిందో అక్కడ ఇంకా బలి అవసరం లేదనమాట. మనల్ని ఎవరైనా వచ్చి మనము ఓల్డ్ కమ్యూనెంట్ సిస్టంలోనే ఏంటంటే మనం క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తం మన కొరకు చేయాలన్నా, మనం పాపం చేసినప్పుడు దోషం చేసినప్పుడు మనకు అపరాధములన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకొని వెళ్ళినప్పుడు మనము బలిలు అర్పించవలసి వచ్చేది. ప్రతిసారి ప్రధాన యాజకుడిని మనం అడుక్కోవాలి, మనం వెళ్ళి అడగాలి. ఆయన మాత్రమే ఆ లోపలికి వెళ్ళగలుగుతారనమాట, ఆ పరిశుద్ధ స్థలంలోకి. ఆయన అర్పించిన తర్వాత అప్పుడు ఆయనకి పాప క్షమాపణ కలిగిందనమాట, ఆ బలి అర్పించిన తర్వాత. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు క్షమాపణ ఇచ్చిన దేవుడు. ఇంకా కింద ఏం చూస్తున్నామంటే మనం యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. యేసు ప్రభు మన కొరకు ఒక మార్గం ప్రతిష్ఠించారంట. అది నూతనమైనది ఇంకా జీవము గలది అని ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిందంట. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించారో అప్పుడు మనం ఒకటి చూస్తాం, అదేంటిది తెర రెండుగా చినిగిపోయిందని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా. రెండుగా తెర చినిగిపోయిందని అంటే ఇంకా అప్పటి వరకు ఆ తెర వెనుకకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే. ఆయన ఆ ప్రాయశ్చిత్తం చేయవలసిన దినం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆయన మాత్రమే చాలా ప్రిపరేషన్ తోటి అన్ని నియమాలు అన్నీ పాటించిన తర్వాత ఆయన బలి అర్పించిన తర్వాత ఆ బలి యొక్క గొర్రెపిల్ల యొక్క బలి రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఆయన అన్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళేవాడు అనమాట. సంవత్సరంలో ఒక్కసారి చాలా భయంతో, అది అందరికీ యాక్సెస్ లేదు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి, దేవుని యొక్క దర్శనం పొందుకోవడానికి అలా చక్కగా న్యాచురల్గా మనం ఎలా చర్చ్లోకి ఆనందంగా వచ్చేస్తూ ఉంటామా, పాడుకుంటా, ఆడుకుంటా, ఎగురుకుంటా, నవ్వుకుంటా, విష్ చేసుకుంటా కదా, ఎంత సంతోషంగా లోపలికి వచ్చేస్తాం మనం. లేకపోతే ఏదో ఎవరైనా ప్రార్థన చేయమనగానే ప్రార్థన చేస్తాం, ఏదైనా కావాలంటే దేవా నాకు ఇది కావాలని అడిగేస్తాం వెంటనే. కానీ అక్కడ అలా కాదు, ఆ ధైర్యం ఎవరికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళేవాడు అనమాట, ఆ బలిని అర్పించిన బలి యొక్క రక్తాన్ని తీసుకొని. కానీ ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఒక మార్గము ఏర్పరిచారంట. కొంతమంది అనుకుంటారు ఏ మార్గం అయితే ఏమైందండి, ఎందులోనన్నా వెళ్ళిపోవచ్చు అని. కాదు, అన్నీ కాదు, మనకి ఒక్కటే ఒక మార్గం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే చెప్పగలిగారు ఏమంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినాడు ఆయన. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు, నేనే ఆది అంతమునై ఉన్నాను అన్నారు. ఇంకా ఏమన్నారు, నేను జీవాహారము నేనే అని చెప్పారు కదా. ఇంకా జీవచంద్రులు కూడా నేనే, ద్రాక్షవల్లిని నేనే, ఈ గొర్రెలకు ద్వారమును నేనే, గొర్రెల కాపరి కూడా నేను మంచి కాపరిని అని కూడా ఆయన తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఈయన నేనే అంటున్నారనమాట. ఆయన ఒక పర్సన్ మనం చూడగలుగుతాం ఇక్కడ. ఏదైనా మనకి పని, ఒక ఆఫీస్లో పని జరగాలనుకోండి, అప్పుడు ఎవరైనా పలానా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అంతా అక్కడ జస్ట్ వెళ్ళి నుంచోండి,
చూస్తూ ఉండండి, ఎవరైనా దొరికితే పని అడగాలి మనము అని. ఇక్కడ యూజువలీ స్కూల్ హెల్త్ మినిస్ట్రీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే చెప్తారు అన్నమాట. ఏదన్నా ఛాన్స్ దొరికితే ఎవరితోనన్నా మాట్లాడడానికి 2 మాటలు దొరికితే ఛాన్స్ అప్పుడు మాట్లాడతారు, ఇంకా తర్వాత లేకపోతే ఉండదు. ఇంకా అది కూడా చాలాసార్లు వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా స్కూల్ పిల్లలకి అడ్మిషన్ కోసం. సో అలాగా ఎవరైనా మనకు చెప్పారనుకోండి, అది బాగుంటుందా? లేకపోతే పలానా వ్యక్తి ఉంటారు అక్కడ పలానా చోట అని కూర్చుంటారు, ఆయన టాప్ ప్లేస్ ఆయనది, ఆ ఆఫీస్ అంతటికి ఆయన హెడ్, మీరు అక్కడికి వెళ్ళి ఆయనను కలవండి అని చెప్పి మీకు ఒక కార్డు ఇచ్చి పంపించినారనుకోండి, అది బాగుంటుందా? లేకపోతే బయట నుంచోండి, ఎవరైనా వచ్చి మీతో మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది? కార్డు ఇస్తేనే ఒక పర్సన్ని మీరు చూపించిన పరిచయం చేశారనుకోండి, పలానా వ్యక్తి అక్కడ ఉంటారు, ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన టాప్ మేనేజర్, ఆయన దగ్గరికి వెళ్ళండి అని కదా. మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా మనకి క్రీస్తు ప్రభుని చూపిస్తున్నారు, ఆయన వైపు చూడండి, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి మీ యొక్క దాని కొరకని. సో ఇక్కడ మనం చూస్తే ఆయన ఏర్పరచబడినది, ఎలా ఏర్పరిచినారు? నూతనమైనది జీవం గల మార్గం, నూతనమైన మార్గం, ఇంకా జీవం గల మార్గం, ఇంకా ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుడు ఏర్పరిచారంట. ఏర్పరిచి ఆయన రక్తం వల్ల మనము పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగినది. మనకి ధైర్యం ఎలా వచ్చింది దేవుని దగ్గరికి రావడానికంటే డినామినేషన్ బట్టి కాదు, చర్చ్ని బట్టి కాదు, పాస్టర్స్ని బట్టి కాదు, లేక మీ పేరెంట్స్ని బట్టి కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు కాదు, అస్సలు కాదు. దేనివల్ల మనకి ధైర్యం కలిగింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మనకి ధైర్యం కలిగింది. యేసు రక్తము నిన్ను కప్పేసింది, యేసు రక్తము ప్రతి చోట నిన్ను కప్పేసింది, పాపం అంతటిని కప్పేసింది, ఇంకా కనబడలేదు. నిన్ను ఒక నిర్దోషిగా, ఒక నీతిమంతుడిగా క్రీస్తు ప్రభు తీర్చి అందుకు, అలా తీర్చినందుకు నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోగలుగుతావు. ఇంతకుముందు ఆ ధైర్యం లేదు ఎవరికి. ఇంతకుముందు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, దేవుని దర్శనం చూడాలి, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలంటే లేదు. ఓల్డ్ కమ్యూనిటీ పాత నిబంధన సిస్టంలోని అది మామూలు జనాలకి లేదు, అసలు యూదులకి లేదు. మనమైతే అసలు యూదులకు కూడా కాదు, మనము అన్యజనులు. కానీ దేవుడు మనకి యాక్సెస్ ఇచ్చారు. దేనివల్ల దొరికిందండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల మనకు పరిశుద్ధ స్థలం నందు ప్రవేశము, ధైర్యం కలిగి, ధైర్యంతో మనం వెళ్ళిపోతామండి, ధైర్యంతో వెళ్ళిపోవచ్చు. మనం ఎవరైనా ప్రాణం చేసుకునేటప్పుడు భయపడుతూ ఉంటారా? ప్రాణం చేసుకునేటప్పుడు భయపడరు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన పక్షంగా మొదలుపెడతా ఉంది. సో మనము దేవా నన్ను స్వస్థపరచు అని అనేస్తాం కదా, వెంటనే అనేస్తాం, దేవా నాకు తలనొప్పి వస్తుంది ముట్టింది నాయన, లేదంటే దేవా నాకు జాబ్ లేదని నాకు ఇవ్వండి నాయన, లేదా నాకు పిల్లలు లేదు నేను ఇచ్చింది నాయన, ఎంత ఈజీగా అనేస్తూ ఉంటాం కదా. దాని వెనుక ఎంత క్రీస్తు ప్రభు యొక్క కార్యం, గొప్ప కార్యం ఉంది. దానివల్ల నేను ఇంత సులభంగా ప్రారంభం చేసుకోవాలి, ఇంత చక్కగా దేవునితో మాట్లాడగలను ధైర్యంగా. సో దానికి వందనాలు చెప్తాం. మనం ఒకసారి చెప్తాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది కనుకను సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది కనుకను యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ద్వారా ఏర్పరచబడిన మార్గం. మనం ఇందులోనే నడవాలి. డెఫినెట్ వే దేవుడు మనకి ఇచ్చారు, క్లియర్ కట్ వే మనకి ఇచ్చారు, స్పష్టత మనకి ఇచ్చారు. స్పష్టమైన మార్గంలో మనం నడుచుకోవడానికి దేవుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్తో మనల్ని ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. క్రీస్తు ప్రభుని వెంబడించడమే మనకి కావాలి. ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయన వాక్యంని ఏమంటారు, నా మాట విని నా మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధివంతుని పోలేవాడు. నా మాట విని దాని ప్రకారం నడుచుకోకుండా ఉన్నవాడు ఇసుక మీద తనకు ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలేవాడు. సో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన
పరిశుద్ధ రక్తం ద్వారా మనకు ధైర్యం కలిగిందని మర్చిపోతూ ఆయన దాని కొరకే మనం దేవునికి వందనం చెప్తాము. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ లార్డ్. Joshua 1:9 కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము. నీవు నడిచి మార్గము అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? వారాలుగా మనం చూసుకుంటా ఉన్నాము. మొదటి దశలోకి రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాము. మంచిది, మనము టైం ఉన్నప్పుడల్లా చదువుకుంటే ఈ దశలోకి పత్రిక రెండే ఉన్నాయి. మొదటి దశలోకి పత్రిక, రెండవ దశలోకి పత్రిక మొత్తం చదివితే ఒకటేసారి కూర్చొని 20 నిమిషాలు లేకపోతే 25 నిమిషాల్లో మనం అంతా ఫినిష్ చేసుకోవచ్చు. తెలుగులో, ఇంగ్లీష్ అది ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు 15 మినిట్స్లో. అది రోజు టైం ఉన్నప్పుడు చేస్తే మనకి ఇంకా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. మొదటి వచనం చూసుకుందాము. తండ్రి అయిన దేవుని అందును మొదటి దశలో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయులకు సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఈ మొదటి వచనం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అక్కడ చూస్తూ ఉంటే మొదటి దశలోని పత్రికలో అక్కడ చెప్తా ఉన్నాడు శుభమని చెప్పి వ్రాస్తా ఉన్నాయి. మామూలుగా మనం ఎవరికి లెటర్ రాస్తాము, లేకపోతే మనము ఎవరితో మాట్లాడతాము, నువ్వు బాగున్నావా లేకపోతే నువ్వు ఎట్లున్నావు అని చెప్పేసి ఎవరితో మాట్లాడతాము, బతికున్న వాళ్ళతో మాట్లాడతాము కదా, చనిపోయినతో మనం మనకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తే అక్కడ పౌలు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం చూస్తే ఆ సంఘము జీవమైన సంఘము, లేకపోతే అదొక వినే సంఘం అని చెప్పేసి మనము చూడొచ్చు. ఆ మాటలు వాళ్ళు వింటా ఉన్నారు. అక్కడ క్రీస్తు శరీరము, ఇది లివింగ్ చర్చ్, ఇది దేవుని సంఘము, సజీవమైన సంఘం. దానికి సంఘానికి జీవం ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. అపోస్తలుడు పౌలు అందుకనే చెప్తా ఉన్నాడు శుభమని చెప్పి రాస్తూ ఉంది. అక్కడ ఆ సంఘంతో మాట్లాడుతూ ఉంది అక్కడ. సో ఆ సంఘంలో జీవమని చెప్పేసి మనము చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క సంఘము, ఆ క్రీస్తు శరీరం అనేది అది సజీవంగా ఉన్న సంఘం. ఇది చనిపోయిన సంఘం కాదు, లేకపోతే అప్పుడప్పుడు కింద పడి లేసే సంఘం కాదు. కానీ ఈ సంఘము జీవం గల దేవుని సంఘం అని చెప్పేసి మనము చూడాలి. ఇక్కడ
ఉట్టి ఈ సంఘమే కాకుండా సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్నంత అన్ని సంఘాలు కూడా దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ చర్చ్. సో ఈ సంఘంలో అన్నీ కూడా దేవుడు ఈ సంఘం అంతా కూడా శరీరము, శిరస్సు యేసుక్రీస్తు. సో ఈ సంఘం ఉన్నది అది సజీవం అని చెప్పేసి మనము గమనించాలి. ఆ పౌలు రాస్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు సంఘంతో. మనము ఏ విధంగా అయితే మనుషులతో మాట్లాడుతూ ఉంటామో ఆ విధంగా సంఘానికి రాస్తా ఉన్నాడు అక్కడ. సో మనము చూస్తాము యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాము, 1వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. అక్కడ ఉంటుంది ఆయనలో జీవం ఉండేది. యేసుక్రీస్తులో ఏముంది? జీవం ఉన్నది. ఇంకా అదే సువార్తలో మనం చూస్తాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాము, ఆయన అంటాడు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. ఇంకా అదే సువార్తల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, నేనే మార్గమును జీవమును సత్యమును జీవమునైన. సో యేసుక్రీస్తులో జీవం ఉన్నది అక్కడ. ఇంకా అపోస్తలుడు పౌలు రాస్తా ఉన్నాడు, సంఘానికి రాస్తా ఉన్నాడు అక్కడ. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడు పౌలు రాస్తా ఉన్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. మనందరికీ ఎవరు జీవము? యేసుక్రీస్తు ద్వారా వస్తుంది మన జీవితం. మన జీవము యేసుక్రీస్తు, ఆయన శిరస్సు, ఆయన దగ్గర నుంచి ఈ సంఘానికి జీవము వస్తామని చెప్పేసి మనము చూడాలి. ఆయన జీవం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అక్కడ. ఈ సంఘము ఎదుగుతూ ఉన్నది, లేకపోతే ఈ సంఘంలో ఏదో రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు పైసలు ఇస్తున్నందుకు ఇది ఈ సంఘము జీవంగా లేదు. లేకపోతే ఈ సంఘంలో చాలామంది బలంగా ఉన్నారు, వాళ్ళు మంచిగా తింటా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, అందుకనే ఈ సంఘము జీవం ఉందంటే కాదు. లేకపోతే ఈ సంఘము ఏదో మరి ఫారెన్ ఎయిడ్ వస్తుంది అందుకనే జీవం ఉందంటే కాదు. కానీ మనం చూస్తాము యేసుక్రీస్తు ద్వారానే మనకు జీవము వస్తుందని చెప్పేసి మనం గమనించాలి. మరి ఎక్కడి నుంచి కూడా కాదు. లేకపోతే ఈ సంఘంలో చాలామంది యాడ్ అవుతున్నారు అందుకోసమే ఆ జీవం ఉంది కాదు. సంఘంలో మనుషులు యాడ్ అవ్వడం వల్ల జీవం కాదు. కానీ నీకు నాకు లేకపోతే సంఘం శరీరానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది జీవము? యేసుక్రీస్తు ద్వారా మనకు జీవము వస్తూ ఉన్నది. అది మనం గమనించాలి. ఏదో నేను వచ్చినందుకు జీవం కాదు, ఆయన ద్వారా నాకు జీవం వస్తుంది. ఆయన ద్వారా మనందరికీ కూడా జీవము ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. సో ఈ సంఘం అనేది సజీవమైన సంఘం కదా. యేసుక్రీస్తు ఈ సంఘంలో మనం చూసినట్లయితే ఈ సంఘము సజీవమైన సంఘము, ఇది బలంగా ఉన్నది. లేకపోతే ఈ సంఘము ఇంకా ఎదుగుతుందంటే యేసుక్రీస్తు ఇచ్చే జీవం ద్వారానే ఈ సంఘం ఎదుగుతూ ఉన్నది. మనం పైసలు ఇచ్చినందుకు లేకపోతే మనం పనిచేసినందుకు కాదు సంఘము ఎదుగుతున్నది. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ జీవం మనకు వస్తూ ఉంది కాబట్టి ఆ సంఘము ఎదుగుతూ ఉన్నది. సంఘం ఎదుగుదల యేసుక్రీస్తు ద్వారానే మనం వస్తున్నట్టు మనము చూడాలి. ఈ సంఘం మొదలైనప్పటి నుంచి మొదటి శతాబ్దంలో సంఘము ఎప్పుడైతే మొదలైందో అక్కడ ఉన్న చక్రవర్తులు కానీ రాజులు కానీ అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సంఘాన్ని అణిచివేయాలి, సంఘాన్ని స్టాప్ చేయాలి, లేకపోతే సంఘాన్ని చంపేయాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు శరీరాన్ని చంపాలని కొన్ని రాజులు కానీ చక్రవర్తులు కానీ ట్రై చేసింది, కానీ వాళ్ళతోటి సాధ్యం కాలేదు. వాళ్ళు ట్రై చేసినప్పటి నుంచే వాళ్ళు ఈ శిష్యులందరినీ కూడా వాళ్ళని చంపేస్తారు. సజీవంగా వాళ్ళని చంపేస్తారు. కానీ చర్చ్ మాత్రము అది ఆగలేదు. ఎందుకంటే ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు దగ్గర వస్తుంది కాబట్టి ఈ సంఘము ఇప్పటి వరకు నిలిచిందని చెప్పేసి మనము చూడాలి. సో మన సంఘానికి జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దగ్గర నుంచి వస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆ హింసలు అయినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అక్కడ ఉన్న రాజులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అనుకున్నారు దీన్ని స్టాప్ చేద్దాము, దీన్ని అంతం చేద్దాము, దీన్ని నాశనం చేద్దాము అనుకున్నారు. కానీ ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇంకా ఎక్కువ అవుతుందంట. అక్కడ ఉన్న శ్రమలో ఉన్న ప్రజలు అక్కడ మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు హింసిస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నిలబడి దేవుని కోసము నిలబడ్డట్టు మనం చూస్తాం. మనం ఆల్రెడీ ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుల కార్యము చూద్దాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని రాస్తుందంటే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్తను వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి వాళ్ళు ఎంతైతే హింస పెడదామనుకుంటారో, ఎంతైతే దాన్ని చంపేద్దామనుకుంటారో దేవుని యొక్క శరీరాన్ని లేకపోతే సంఘాన్ని ఇంకా ఎక్కువ గురువైతా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు జీవం ఇస్తా ఉంటారు. దానికి జీవం ఎవరిస్తా ఉన్నారు? మనుషులు కాదు, లేకపోతే ఫైనాన్స్ చేస్తే కదా జీవం ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా జీవము వస్తుందని చెప్పేసి మనము గమనించాలి.
అది దేవుడు మనకు చూపెడతా ఉన్నాడు అక్కడ కదా. మనం చూస్తే ఈ సంఘంలో మరి ఎన్నో శ్రమలు గుండా వెళ్ళింది ఈ సంఘము. మొదటి శతాబ్దం నుంచి కూడా చూస్తే ఇప్పటి వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో మరి ఆపదల నుంచి, ఎన్నో గండాల నుంచి వస్తూ ఉంది. ఇక్కడ చూస్తాము హెబ్రీ పత్రికలో రాస్తూ ఉంటాడు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత భయంకరంగా మరి హింసలు పొందినరో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి 36వ వచనం నుంచి చూస్తే అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఇంకా రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిది. అట్టి వారికి ఈ లోకము యోగమైనది కాదు. ఇటువంటి బాధల్లో పోతున్నా కానీ యేసుక్రీస్తు శరీరము చనిపోలేదయ్యా. యేసుక్రీస్తు శరీరం, ఏ సంఘము స్టాప్ కాలేదు. ఎందుకంటే దానికి జీవం ఎవరిస్తా ఉన్నారు? యేసుక్రీస్తు ఇస్తా ఉన్నారు. చనిపోలేదు. ఎంత భయంకరమైన శ్రమలు వెళ్తూ ఉన్నది సంఘం. వాళ్ళు రంపంతడు కోసినారంట, అయినా కానీ సంఘము ఆగలేదు. ఎందుకంటే జీవం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? జీసస్ క్రైస్ట్, యేసు దగ్గర నుంచి వస్తూ ఉంది సంఘం. 15వ శతాబ్దంలో ఒక వ్యక్తి జన్మించిండు. ఆ 15వ శతాబ్దంలో అప్పుడు ఆ కాలంలో గ్రీకు భాషనే ఎక్కువ నడుస్తూ ఉంది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఇంటర్నేషనల్ అన్ని టాక్స్లో ఇంగ్లీష్లో అవుతూ ఉంటాయి కదా, అట్లా ఆ విధంగానే 15వ శతాబ్దంలో గ్రీకే ఉండంట. ఆ బైబిల్ కూడా గ్రీక్లోనే ఉండే. చాలామంది గ్రీక్ రాదు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది, కానీ చాలామంది ఇంగ్లీష్ రాదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి, అప్పుడే కానీ వాళ్ళు చదువుకోరు. సో ఆ గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ని ట్రాన్స్లేట్ ఎవరు చేయలేదు అప్పటి వరకు ఇంగ్లీష్లోకి. ఎందుకంటే ఆ ఇంగ్లీషు అంత ఎక్కువ ప్రబలిస్తూ ఉంది అప్పటి నుంచి. కానీ ఒక వ్యక్తి, ఆయన పేరు విక్లిఫ్ అనే వ్యక్తి, టిండేల్ విక్లిఫ్, ఆయన ఏం చేసినంటే ఆయన ఇంగ్లీష్ భాష స్కాలర్ అయిన పండితుడు, గ్రీక్ కూడా తెలుసు ఆయనకి. తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే నేను బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేసినాడు. మొట్టమొదటిగా ఇంగ్లీష్లోకి తర్జుమా అయిందంటే విలియం టిండేల్ ఆయన ఆరంభించిన, ఆయన చేసిన ట్రాన్స్లేషన్. సో ఆయన ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆయనకు పెద్ద సన్మానం చేసి, లేకపోతే ఆయనకి మెడల్ ఇచ్చేసి ఆయన చేయలేదు. అప్పుడు ఆ సంఘంలో అప్పుడు ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎట్లా హింసించాడంటే, ఆ రాజు, అక్కడ ఉన్న ఇంగ్లాండ్ రాజు ఆయనని ఒక పెద్ద కట్టెకి కట్టేసి గొంతు పిసికి చంపేసి ఆ కట్టెలన్నీ వేసి చంపేసినాడు. కాలబెట్టేసినాడు విలియం టిండేల్. ఆ కాలబెట్ట గొంతుకు ఆయన అంటా ఉన్నాడంట, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ రాజు యొక్క కళ్ళు తెరవండయ్యా అన్నాడు. ఆ మాట అంటా ఉన్నాడు, నన్ను చంపొద్దు, లేకపోతే నన్ను క్షమించండి అని అనలేదు ఆయన. ఆయన అంటా ఉన్నాడు దేవుని కోసము చనిపోయాడు అక్కడ హతసాక్షిగా అంటా ఉన్నాడు. అక్కడ ఆ ప్రార్థన రాయబడ్డది అక్కడ ఆయన హిస్టరీలో. చనిపో ముందుకు ప్రభువా ఈ రాజు యొక్క కళ్ళు తెరవండి అని అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తాము విలియం టిండేల్ అనువాదించిన ఇంగ్లీష్నే మొట్టమొదటి బైబిల్గా కింగ్ జేమ్స్ వర్షన్ వస్తుంది. హల్లెలూయా. ఏ విధంగా దేవుడు ఆన్సర్ చేసిండు ఆ సంఘ ప్రార్థన. సంఘం చనిపోలేదు అక్కడ, ఎందుకంటే ఆ జీవం ఊరిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ఇస్తా ఉన్నారు. నీకు నాకు జీవం ఊరిస్తూ ఉన్నారు, జీసస్ ఇస్తా ఉన్నారు. విలియం టిండేల్ చనిపోయాడు, కానీ ఆ దేవుని యొక్క వాక్యము ఇప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ నుంచి మనం ట్రాన్స్లేట్ కావడము, ఇంకా ఎన్నో భాషలు ట్రాన్స్లేట్ కావడము మనం చూస్తూ ఉంటాం. సో జీసస్, దేవుని యొక్క సంఘము ఎంతోమంది డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు, కానీ వాళ్ళు నాశనమైనారు, కానీ దేవుని యొక్క సంఘము నాశనము కాలేదు. ఎందుకంటే జీవం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? జీసస్ దగ్గర నుంచి వస్తుంది. యేసుక్రీస్తు నుంచి మనకు జీవం వస్తుంది. ఎందుకంటే ఆయననే జీవం. అప్పుడే కాదు, ఇప్పుడు 2021 సంవత్సరంలో ఇప్పుడు కూడా సంఘము ఎన్నో శ్రమల గురించి వెళ్తూ ఉన్నారు. మన ఇండియాలో చూస్తుంటే, లేకపోతే మన రాష్ట్రాలని, లేకపోతే మన డిస్ట్రిక్ట్స్ని చూస్తే ఎన్నో శ్రమలుగా
దేవుని యొక్క సంఘం వెళ్తూ ఉన్నది. వింటూ ఉంటే చాలా భయంకరమైన సంగతులు. మన క్రైస్తవ యవనస్తులని వాళ్ళ తండ్రి ముందే లేకపోతే తల్లుల ముందే రేప్ చేయడము, లేకపోతే వాళ్ళ భర్తల ముందే స్త్రీలను రేప్ చేసి చంపేయడము ఈ క్రైస్తవ చర్చ్లో మనం చూస్తున్నాము, వింటా ఉన్నాం. బీబీసీలో వస్తూ ఉన్నది. కొన్ని కంట్రీస్లో, సుదాన్లో అక్కడిక్కడ క్రిస్టియన్స్ చంపేస్తూ ఉన్నారు అందరి ముందే రేప్ చేసి. అయినా కానీ సంఘం మాత్రము చనిపోలేదు, సంఘం మాత్రము నాశనము కాలేదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు దానికి జీవం ఇస్తాం. హల్లెలూయా. సంఘం చూడు ఎంత మరి దేవుని యొక్క సంఘము గ్రో అవుతానే ఉన్నది. ఈ సంఘము 2000 ఎంత ఓల్డ్ అంటే ఏ మనిషి కూడా లేడు ఎన్ని సంవత్సరాలు. మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, 150 సంవత్సరాలు లేకపోతే 125 సంవత్సరాలు బతుకు. కానీ ఈ ఒక్కటే ఆర్గనైజేషన్ చర్చ్ 2021 సంవత్సరం వరకు బ్రతికున్నది. ఇంకా యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా బ్రతికుంటుంది. ఏంటంటే అది శరీరం, దేవుని యొక్క శరీరం, సంఘం చనిపోదు. ఎందుకంటే ఈ సంఘం యొక్క శిరస్సు జీసస్కి డెత్ లేదు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. సో సంఘానికి కూడా డెత్ లేదు, ఎందుకంటే ఆయన మనకు శిరస్సు అయ్యాడు. ఆయన మనకు శిరస్సు. సంఘం అంటే అది జీవం కలదు. అంతా అది నువ్వు నేను ఈ దినము కూర్చున్నామంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఈ సంఘంలో ఒక అవయవంగా ఉండడంటే మనము ప్రివిలేజ్ పీపుల్. మనం చాలా ప్రెషస్ పీపుల్. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎటువంటి శరీరంలో 2022 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చర్చ్లో మనము ఉన్నామయ్యా. ఇప్పుడు స్టార్ట్ చేసిన చర్చ్ కాదు ఇది. నువ్వు నేను అంత ప్రెషస్. మనమందరము మనందరికీ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు నుంచి వస్తూ ఉన్నది, మనుషుల నుంచి కాదని చెప్పి మనము గమనించాలి. మనము సామాన్యులమైన మనుషులం కాదు. మనం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడ్డాం. మనమందరం కూడా ఆయన రక్తం చేత కొనబడ్డాం. మనం నార్మల్ ఆర్డినరీ పీపుల్ కాదు. మనం ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు స్పెషల్. మనము వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంట. మనం విజయం ఇచ్చిన దేవుడు మనకు ఆయన యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాడు. రోమి రాష్ట్ర పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తా ఉంటాడు 8వ అధ్యాయంలో. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదువుకుందామా. రోమి రాష్ట్ర పత్రిక 8:37. ఆయనను కదా, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. హల్లెలూయా. అన్ని ఇటువంటి శ్రమలు ఉన్నా కానీ, ఇటువంటి ఆపదలు ఉన్నా కానీ, ఎన్నో భయంకరమైన స్థితులు ఉన్నా కానీ మనమంతా ఏమంటున్నా అక్కడ విజయము పొందుతున్నామయ్యా. చర్చ్ చనిపోదు. యేసుక్రీస్తు సంఘము డిస్ట్రాయ్ కాదు, ఎందుకంటే జీసస్ దానికి హెడ్, యేసుక్రీస్తు హెడ్. కాబట్టి ఎంతో మన గవర్నమెంట్ కూడా చూస్తూ ఉంటాం, బీజేపీ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. కానీ ఇంకా ఎంత ఒత్తిడి వస్తూ ఉంటుందో అంత ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దానికి ఈజ్ అ హెడ్. ఆయన మన సంఘానికి ఆయన శిరస్సు. సో నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నామంటే మనం ఆయన శరీరం. మనం ఎంత ప్రివిలేజ్లో దేవునికి ఎన్నో వందనాలు చెప్పాలి. ప్రభువా, అటువంటి దాంట్లో నన్ను చేర్చుకున్నావయ్యా. చనిపోమను అంటాడు. యేసుక్రీస్తు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన కానీ వాడు బ్రతుకుతాడని చెప్తాను. సో మనం చనిపోమను, ఫిజికల్గా చనిపోయినా కానీ మనము నిత్యం జీవిస్తూ ఉంటాం యేసుక్రీస్తుకి. అటువంటి నిరీక్షణ నీకు నాకున్నదే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే యేసుక్రీస్తు అంగీకరించిన వాళ్ళందరికీ నిరీక్షణ. మనము చనిపోయినా కానీ మనము తిరిగి లేచిన, ఎందుకంటే ఆయన పునరుత్థానమును జీవమును అన్నాడు. దేవునికి ఎన్నో వందనాలు. ప్రివిలేజ్ పీపుల్. ఇంకొక చిన్న తలంపు చూసుకుందాం. అపోస్తలుడు పౌలు మనం చూస్తాము. అపోస్తలుడు పౌలు జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా పనిచేయలేదంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక టీమ్గా వెళ్తూ ఉన్నాయంట. మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, పౌలును, సిల్వానును, తిమోతిను ముగ్గురిని కలుపుకొని చెప్తాం. అక్కడ ఈ చర్చ్ అనేది టీం వర్క్. ఈ చర్చ్ అనేది ఒక గ్రూప్ లాగా పనిచేస్తూ ఉంటాడు సంఘం అనేది.
సంఘంలో వన్ మ్యాన్ షో కాదు, లేకపోతే వన్ మ్యాన్ ఆర్మీ కాదు సంఘం అనేది. సంఘంలో ఎన్నో అవయాలు, ఎంతో మరి మెంబర్స్ తోటి అది పైకి వస్తూ ఉంటుంది. మనం ప్రతిసారి మనం పౌలు మనం జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన ఒక టీమ్గా ఎప్పుడు కూడా ఆ దండయాత్ర పోయినప్పుడు కూడా అందరిని తీసుకొని వెళ్తూ ఉంది. చర్చ్ అనేది ఒక కూడుకున్న ఒక ఫ్యామిలీ అనమాట కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే సువార్త చేయగలడు కదా. ఆయన సృష్టికర్త, ఆయన వచ్చి ఆయన అందరికి చెప్పుకోవచ్చు సువార్త. పెద్ద పెద్ద మంచి స్పీకర్స్ ఆకాశంలో పెట్టేసి, పవర్ఫుల్ స్పీకర్స్ పెట్టేసి, మ్యూజిక్ తోటి ఆ ఏంజల్స్ మ్యూజిక్ వాయించడం చెప్పుకుంటా బ్యాక్గ్రౌండ్ సువార్త చెప్పొచ్చు. ఆయన చేస్తాడు కదా, చేయగలడు యేసు ప్రభువారు. కానీ ఆయన అట్లా చేయలేదు. ఆయన 12 మంది ఏర్పరచుకున్నాడు, టీం ఏర్పరచుకొని, అయ్యా మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి. టీం యేసు ప్రభువారు కూడా ఈ బిలీవ్స్ ఇన్ టీం వర్క్. అంటే కదా, నన్ను వెంబడించని నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అక్కడ. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అంటా ఉన్నాడు అక్కడ. మత్తయి సువార్త 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేయని వారితో చెప్పాను కదా. అక్కడ చూసినట్లయితే మనము అక్కడ అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, పౌలును సిల్వానును ఇంకా తిమోతిను. సో మనం చూస్తాము ఈ చర్చ్ అనేది ఒక్కడే నేనే పాస్టర్, నేనే మ్యూజిక్ లీడరు, లేకపోతే నేనే సౌండ్ పెట్టాలా, నేనే ఫైనాన్సెస్ చూసుకోవాలా, నా మాటనే అందరు వినాలా కాదు. చర్చ్ అనేది ఇట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది దేవుని యొక్క శరీరమయ. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఆ శరీరంతో కంపేర్ చేసి కదా అపోస్తలుడు పౌలు, ఏ విధంగా అయితే శరీరంలో అన్ని పార్ట్స్ ఉంటాయి, దేనికి దానికి అది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్ట్ పనిచేస్తూ ఉంది. మనము 1 కొరింథీ 3:9 ఉంటుంది. యేసు అక్కడ 1 కొరింథీ 3:9 ఉంటుంది, మేము దేవుని జత పనివారమై ఉన్నామని చెప్తున్నాడు. ఆయనతో మనం పనిచేస్తున్నాం. మన మనుషులం. మనము ఈ చర్చ్లో మనం అందరము పనివారం. మనం ముదిర్లం కాదు, లేకపోతే బాస్లం కాదు, సూపర్వైజర్లం కాదు. మనం అందరం ఎవరంట మనోళ్ళం. మనం అందరం ఎవరికి హెడ్ లేదు అక్కడ. అందరం కూడా కలిసి పనిచేసే సంఘము యేసుక్రీస్తు శరీరం. వన్ మ్యాన్ షో కాదు. మామూలుగా మన సంఘంలో చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ ఫెలోషిప్లో చూస్తూ ఉంటే నాకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. అరే ఇంతమంది అందరూ పనిచేస్తున్నారా అని చెప్పేసి. దేవుని వాక్యం కొరకు మనం చూసినట్లయితే దేవుని వాక్యం కొరకు చందు ఉన్నాడు, డాక్టర్ శిరీష్ ఉన్నాడు, చిన్నస్వామి ఉన్నాడు, హెర్మోన్ ఉన్నాడు, ఇంకా ఎజ్రా ఉన్నాడు కదా. మెమరీ వాస్ కోసం ఒకరు కాదు, వర్ణేష ఉన్నది, శ్రీను ఉన్నాడు, పెళ్ళి, ఇంకా యేసురత్నం ఉన్నాడు, సునీల్ జార్జ్ ఉన్నాడు, వెస్లీ ఉన్నాడు, ఖ్యాతి ఉన్నది, ఇంకా హరిత ఉన్నది. మెమరీ వాస్ కోసం ప్రార్థన రిక్వెస్ట్ కోసం 2 ఉన్నారు, యేసురత్నం ఇంకా ఎజ్రా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఫైనాన్సెస్ చూసుకోనికి బ్రదర్ సీను, పెళ్ళి, ఇంకా చిన్నస్వామి, చందు చూసుకుంటా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఎంతోమంది హెల్ప్ చేస్తూ ఉన్నారు. స్టీవెన్, శ్రీనివాస్, ప్రతాప్, చిట్టిబాబు, అశోక్, జయకుమార్, ప్రసన్న, థామస్, రాజారావు, బాలరాజ్, సునీల్ దీపక్, చందు, డాక్టర్ శిరీష్, కుషాల్, వెస్లీ అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సంఘం ఇదంతా ఒక టీం. ఇది ఒకరితో అయ్యేది కాదు. ఇది కమ్యూనియన్లో ఇప్పుడు ఈ మధ్యలో వెస్లీ, ఇంకా దీపిక హెల్ప్ చేస్తూ ఉన్నారు కమ్యూనియన్లో. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్, స్నాక్స్ తీసుకురావాలంటే ప్రతాప్ అన్నీ చేస్తూ ఉన్నాడు. స్నాక్ తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇష్టపు కూడా అందరూ మనకు నాగార్జున, అశోక్ కొంద్ర, మత్తయ్య, దీపక్, వజ్రరత్నము, ప్రేము, ఇంకా ప్రసాద్ అందరూ కూడా రెడీగా ఉండి ఇస్తూ ఉన్నారు. ఇదొక టీం. ఒక్కరితో అయ్యే పని కాదు చర్చ్ అంటే. కోవిడ్ వచ్చినందుకు లిస్ట్ కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు. దానికి ఎజ్రా, ఇంకా స్టీవెన్ వాళ్ళు రెడీగా చేస్తూ ఉన్నారు. అక్కడ మనకు వీడియో కొంతమంది రాలేరు కాబట్టి వీడియో కోసం జయకుమార్, ఇంకా వెస్లీ చేస్తూ ఉన్నారు. అక్కడ మనం పాటలు చూడాలంటే కుషాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ సండే స్కూల్ టీం ఒకటి ఉన్నది, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, జస్సింత ఉన్నది, ఖ్యాతి ఉన్నది, హరిత, అందరూ కూడా దేవుని పనిచేస్తూ ఉన్నారు. సిస్టర్స్ టీమ్ స్పెషల్గా ఉన్నది. వాళ్ళందరూ మనకు ప్రార్థన చేస్తూ ఉంటారు రాకపోయినా కొన్నిసార్లు. వర్ణిష, ఇంకా ఖ్యాతి, షకీనా, రమ్య, హరిత, రత్న, వీణ,
జస్సింత, దీపిక అందరూ ఒక టీం ఉండి మన కోసం ప్రార్థన చేస్తారు, చర్చ్ కోసం ప్రార్థన చేస్తారు. సిటీలో ట్రాన్స్పోర్ట్ కోసము బ్రదర్ సీను చూసుకుంటా ఉన్నాడు. సౌండ్ అవన్నీ మనం రాగానే అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు. దీపక్, సంపత్, ప్రేమ్, అశోక్, మత్తయ్, యోహాను, శామ్యుల్, ఇంకా ప్రసాద్ అందరూ వచ్చి రెడీ చేస్తూ ఉంటారు. ఒక్కరితో అయ్యే కానీ పని కాదు. మ్యూజిక్లో సంపత్, దీపక్, ప్రేమ్, రత్నము, చందు, సునీల్, జార్జ్, స్టీవెన్ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. చందబట్నికి ఐజాక్ వస్తూ ఉంటాడు. అవుట్ రీచ్ టీమ్ ఉన్నది, వెళ్తూ ఉంటారు. వరంలో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. మత్తయ్, చిన్నస్వామి, హెర్మన్, చందు, డాక్టర్ శిరీష్, వెస్లీ, శ్రీనివాస్ పెళ్లి, స్టీవెన్, ప్రతాప్, ఎస్డా, మోషే, సునీల్, జార్జ్, రత్నం, మత్తయ్ అందరు వెళ్తూ ఉంటారు. ఒక టీం అయ్యా. నేను ఒక సంఘము ఒక్కరితోటి పని అయితలేదు అక్కడ. ఇంకా క్యాంప్స్లోకి వెళ్తూ ఉంటారు సాంగ్ షీట్స్ కోసం. స్టీవెన్, రత్నము, ఇదే చర్చ్ అంటే. దేవుని సంఘం అంటే ఒక్కరితోటి కాదు, ఎంతమంది పనిచేస్తాం. ఇక్కడ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను పేరు చెప్పకపోయినా సురేష్ ఉన్నాడు, మరి ఏలియా ఉన్నాడు, మరి శాంసన్ ఉన్నాడు, అక్కడ శామ్యుల్ ఉన్నాడు, రాజ్ కుమార్ ఉన్నాడు కదా, ఇక బ్రదర్స్ అందరూ ఉన్నాడు, రాజు ఉన్నాడు, అందరూ కూడా జాన్ బిల్మోరీ ఉన్నారు. అందరూ పనిచేస్తాం, అందరూ పనిచేస్తాం. ఇది దేవుని సంఘం అంటే ఆ టీం వర్క్. అపోజిషన్ పౌలు కూడా అదే, ఎప్పుడు వెళ్ళినా కానీ అయినా టీంతో వెళ్తా ఉన్నాడు. సారీ కొన్ని పేర్లు మర్చిపోయినట్లయితే. మన చర్చ్లో పెద్దలే కాకుండా చిన్నపిల్లలు కూడా మనందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సండే స్కూల్ పిల్లలు మన గురించి. టీం అది. దేవుని యొక్క సంఘం అంటే అది. వన్ మ్యాన్ షో కాదు, లేకపోతే వన్ మ్యాన్ ఆర్మీ కాదు. యేసుక్రీస్తు సంఘము ఆయన జీవము. ఆయన యేసుక్రీస్తు దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నాయి. మనుషుల దగ్గర నుంచి కాదు, ఆర్గనైజేషన్ నుంచి కాదు, యేసుక్రీస్తు దగ్గర నుంచి మనకు జీవము వస్తూ ఉంది. సో నువ్వు నేను ఆరాధించే ఈ సంఘము జీవం గల సంఘం. మనం డిస్కరేజ్ కావద్దు, మన పేరు రాలేదు లేకపోతే అది కాదు. మనం అందరికీ బలం యేసుకృష్ణ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా. చివరి థాట్ చెప్పి వివరించుకుంటాం. రీసెంట్గా ఈ యుఎస్ కప్ అయింది టెన్నిస్లో. అక్కడ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ నోవా జోకోవిక్ ఆయన అన్నమాట. ఆ నెంబర్ 1 ప్లేయర్ ఆయనకి ఆల్మోస్ట్ అన్ని మెడల్స్ వచ్చేసినాయి, అన్నీ ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఫైనల్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆ విలేకరు అడిగినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎట్లా ఆడతావు ఈ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్? ఎందుకంటే ఆ మ్యాచ్ గెలిస్తే ఆయన అన్ని గెలిచినట్టు అనమాట, ఈ వరల్డ్లో ఉన్న అన్ని కాంకర్ చేశాడు అంటే. ఆయన అంటాడు, నేను ఆ మ్యాచ్ని లాస్ట్ మ్యాచ్గా ఆడతానంట, నేను అది చివరి మ్యాచ్, తర్వాత నేను ఆడనన్నట్టు ఆడతానంట అన్నమాట ఆ గేమ్. అంటే ఆయన మొత్తం ఆయన అంతా కూడా ఆ మ్యాచ్కి ఇచ్చేస్తున్నాడు. ఆయన అన్నీ గెలిచిపోయాడు. అయినా కానీ ఆయన ఆశ అంటే నేను అది గెలవాలని చెప్పేసి. అదే మాట మనం అపోస్తలుడు పౌలుని అడిగితే ఏమంటాడో చూద్దాం. అపోస్తలుడు పౌలు అడిగినామనుకో, ఆయన జీవితంలో మనం చూస్తాం, ఆయన ఎన్నో పెద్ద గొప్ప కార్యాలు చేసినాడు. ఆయన చూస్తాం. ఆయన అడిగినామనుకో, ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏమంటాడు ఆయన ఏమంటుండొచ్చు? మనకు తెలిసిన కొన్ని మాటలు ఏమని చెప్తాం. అపోస్తలుడు పౌలు ఏమంటుండొచ్చు? నీ ధ్యేయం ఏంటి అని అన్నామనుకో, అపోస్తలుడు పౌల్ని దేవుని ఆరాధించాను. కరెక్టే. ఇంకేమన్నా? ప్రైజ్ గాడ్. ఎవరంటా ఉంటారు? రత్నమా? ప్రైజ్ గాడ్, మంచిది కదా. నేను ఒకటి తీసినది ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడు పౌలు ఆయన ఓన్ వర్డ్స్లో చెప్తామండి. ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటున్నది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమైంది. ప్రతి దినము ఆయన మరణానికి ఆయన భయపడకుండా అంటున్నాడు, నేను ఈ దినం బ్రతుకుతే నేను క్రీస్తుకు బ్రతుకుతా, మరణం అయితే నాకు లాభం అని చెప్తాను. మనకు మరణం లాస్ అంటాం కదా, అరే లాస్ అయిపోయింది కదా, వాళ్ళు అమ్మపోయింది లాస్ కాదే. యేసుక్రీస్తులో ఉన్నవా చనిపోతే మనకు గెయిన్ అది. ఆయన ద్వారా మనం తెలుసుకుందాం, ఆయన ధ్యేయం ఇదే. బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాయి, చచ్చిపోతే మంచిది. ఆ
అటువంటి ధ్యేయం మనకు కూడా ఉందా? సంఘంగా మనం కూడా దేవుని కోసం జీవితం, ప్రతిరోజు ఆయన కోసం జీవిస్తాం అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నో ప్రాబ్లం, మంచిది, అది గ్రేట్ అని చెప్తాం. ఆ ధ్యేయంతో మనం జీవిస్తాం. ప్రార్థన చేసి హృదయాలు మనకు మనం సమర్పించుకున్నాం దేవుడికి. ప్రభువా మీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడయ్యా. సంఘానికి తల్లి జీవం ఇచ్చే దేవుడు, సంఘాని కోసం ప్రభావం మీరు రక్తం కార్చి కొన్నాను. ఈ సంఘం చనిపోయేది కాదు. 2020 సంవత్సరం నుంచి బ్రతుకున్నది, ఇంకా బ్రతుకుతాయా మీరు వచ్చే వరకు సదాకాలం బ్రతుకుండేది మీ సంఘం అయ్యా. మాకు ఇచ్చిన ఈ చిన్న సంఘం కొరకు మీకు వందనాలు తండ్రి. వీళ్ళందరినీ దీవించండి. మేము ఏకంగా టీమ్గా ఒకరినొకరు బలపరుచుకొని పనిచేసేలాగా మాకందరికీ ఆ యూనిటీ, ఆ వన్నెస్ ప్రభా, ఏ విధంగా అయితే శరీరంలో ఒకటొకటి అవి అటాచ్ అయిపోయి చేస్తాయో అదేవిధంగా ప్రభా మేము ఒకరినొకరు అటాచ్ చేసుకొని మీ కొరకు పనిచేసేలాగా మా అందరినీ బలపరచిన మీకే వందనాలు చేస్తూ అపోస్తలుడైన పౌలు నైనా ఏ విధంగా అయితే టీమ్గా పనిచేసిందో మేము కూడా నేను తన టీమ్గా పనిచేసి బ్రతుకు మా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చాలా లాభం చెప్పేసి ప్రభా, ఆ ధ్యేయంతో ప్రభావ మేము జీవించలాగా మా అందరినీ బలపరచాలి. యేసు క్రీస్తు కూడా వెళ్ళుకొచ్చున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన నామాన్ని బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి సజీవులకులో ఉంచి నీ కాపుదలో మమ్మల్ని అందరినీ ప్రేమించి సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి నేను ఈ వారమంతట్లో మమ్మల్ని బలపరిచి సంఘానికి తీసుకొచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ అమూల్యమైనటువంటి నీ మాటల ద్వారా ప్రభువా సంఘంగా మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా సంఘంలో మమ్మల్ని సమకూర్చిన విధానం చూస్తూ ఉంటే తండ్రి, నైనా 2000 సంవత్సరాల క్రితమునైనా క్రీస్తునైనా ఈ సంఘానికి శిరస్సుగా ఉంటూ నడిపిస్తున్నప్పుడు తండ్రి, అందులో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండటం నైనా ఇది గొప్ప సంకల్పమునైనా మీరు చేసిన గొప్ప ఏర్పాటుగా మేము భావిస్తున్నాము తండ్రి. నైనా ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు నైనా ఆశ్చర్యమైన నీ వెలుగులో పిలిచి మమ్మల్ని తండ్రి పిలిచిన దేవుడవు తండ్రి. అయినా రాజులుగాను యాజక సమూహాలుగాను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడవు తండ్రి. పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చిదిద్దుటకై మీరు పిలిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప సమూహమైనటువంటి సన్నిధిలో మమ్మల్ని పిలిచినందుకై నీ ఉన్నతమైనటువంటి ఆశయాలు విలువలనైనా మాకు తెలియజేసినందుకై మీకు వందనాలు ప్రభా. సంఘం అంటే ప్రభా కేవలం నాడు గోడల మధ్య ఆరాధించుకునేది కాదని నైనా ఇది సార్వత్రిక సంఘం అని నైనా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూనైనా క్రీస్తు మాకు కాపరిగా ఉంటూ నడిపిస్తున్నందుకు దేవా, ఇంత గొప్ప సంఘంలో ప్రభా మేము పాలిభాగస్తులుగా ఉంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. నైనా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా మమ్మల్ని అందరినీ ప్రేమించినైనా క్రీస్తు రక్తంలో కడిగి ప్రభువా మీరు మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా అపోస్తులైన పౌలు ఇట్లా అంటున్నారు తండ్రి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని తండ్రి. ఆ విధంగా ప్రభువా మేము కూడా నైనా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని తండ్రి కడ వరకు చివరి వరకు మేము కొనసాగించే పనిలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని వేడుకొచ్చున్నాము తండ్రి. మా వ్యక్తిగత ఆశయాలతో కాదు కానీ నైనా క్రీస్తు పనిలో ఒక చిన్న పనిబొట్టుగా వాడబడిన గొప్ప భాగ్యంగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకోమని మేము వేడుకొచ్చున్నాము తండ్రి. అయినా ఇప్పటికేనైనా మా సంఘం ద్వారా అనేక మంది సేవకులను మీరు ఎన్నుకున్నారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు దేవా. మీరు మా సంఘంలో అనేక మందికి నైనా మీరు ఇచ్చిన తలాంతులను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, వారికి ఇచ్చిన పనిని ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి అది చిన్నది పెద్దదనకుండగానైనా వారి కర్తవ్యాన్ని వారు జరిగిస్తున్నారు తండ్రి. ఇది క్రీస్తుకే మహిమ కావాలని భావిస్తున్నాం తండ్రి. అట్టి కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు తండ్రి. సంఘంగా మమ్మల్ని ప్రేమించినందుకే మీకు వందనాలు తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఇక్కడ ఇంకా అనేక మందిని ప్రభావ బలపరచండి, స్థిరపరచండి, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా అభివృద్ధి పరచండి తండ్రి. సంఘాలుగా ప్రభావ అయినా మా కుటుంబాలుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి. ఇప్పటికీ అనేక రకాలైన మినిస్ట్రీస్ ని మీరు జరిపిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. రాబోయే రోజుల్లో కూడా ప్రభా
ఈ సంఘాన్ని మరి మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ మీద ఆధారపడి మేము ఉండాలి తండ్రి. అయ్యా ఒక వ్యక్తి మీద ఆధారపడేది కాదని మీరు మాకు తెలియజేశారు తండ్రి. మమ్మల్ని అందరినీ ఒక భాగస్వాములుగా మీరు చేసినందుకు, ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యతను మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు దేవా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నైనా ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా కుటుంబాలు ప్రభావ ఇండియాలో ఉంటున్నాయి తండ్రి. మా కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎవరెవరైతే అనారోగ్యం చేత ప్రభావ ఎన్నో బాధల చేత కష్టాల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు దర్శించండి. వారు కలిగి ఉన్న సమస్యలందరినీ మీరు విడిపించండి తండ్రి. మా సంఘం పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మేము ఎలుచుటగా మాత్రం మీరు ఉండండి తండ్రి. ప్రియులు ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించండి దేవా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మరి నీ చిత్తమైతే మరొకసారి మేము ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే మనస్సు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక, ఆమేన్. ఆశీర్వాదం మా మీద